అనుకోని వచ్చిన ఈ తట్టు వాళ్ళంతా అక్కడ ప్రతిఫలిస్తా ఉన్నారు తప్ప పోట్ 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 బయట అనేసేవాళ్ళు. అప్పుడు మనం నవ్వుకుంటూ తల వచ్చి బయటకు వచ్చేసాం. అప్పుడు నాకు అనిపించారు, అప్పుడే ఈ విచారంలో మునిగి ఉంది కదా, అప్పుడు అధ్యాస అంటే ఇదేరా, వేదాంతంలో చెప్తారు తస్మిన్ తద్బుద్ధి అని, అది కాని దాని అందు అది అనే బుద్ధి అధ్యాస అనే సూత్ర భాష్యంలో శంకరాచార్య వారు చెప్పారు కదా, అది ఆ రీతి అంటే వివర్తమానం ఒకదాన్ని ఇంకోటి అని తెలుసుకోవచ్చు కదా, ఉండే బ్రహ్మని ప్రపంచం తెలుసుకుంటున్నారు అనే అభిప్రాయం. ఇప్పుడు దృష్టాంతం చెప్తే ఉన్నది బ్రహ్మము, రెండవ పదార్థం లేదు, కానీ దాన్ని మీరు ఏమని తెలుసుకుంటా ఉన్నారు, ప్రపంచము అని తెలుసుకుంటాం. ఉండేదే అంటే రజ్జువు, దాన్ని సర్పము అని తెలుసుకుంటున్నాం మధ్య చీకటిలో. అట్లనే ఉండేదే ఫైలు, దాన్ని నీలము అని తెలుసుకుంటా ఉన్నాం. అక్కడ ఉండేదేది సామాన్యంగా ఏదో ఒక ఆభరణం అక్కడ పడింది అని మేము అనుకుంటాం, కానీ దగ్గర పోయి చూస్తే అది ఏదో ఒకనొక లోహ సామగ్రిగా కనిపిస్తుంది. ఒకదాన్ని ఇంకోటి మనం తెలుసుకుంటామా లేదా? కావాలా ఇట్లా ఈ అధ్యాస మనం పొందినాము. నిజంగా ప్రపంచము అనేది లేనే లేదు, ఉండేదంతా బ్రహ్మమే. దీన్ని నిరూపణ చేసేదానికి ఈ వివర్తవాదం అనేది ప్రవృత్తమైంది. ఇప్పుడు చూడండి, దీంట్లోనే ఉపాదాన కారణము, నిమిత్త కారణము అని ఈ కారణాన్ని గురించి తెలుసుకునేది ఉంది. అది కొంత గ్రహించండి. ఒక కుండ తయారైందప్ప, కుండ తయారు కావాలంటే దానికి ఏం కావాలా? మృతికి కావాలి, మరణ కావాలి, ముడి పదార్థం. అది దాన్ని ఏమంటారు, ఏ కారణం అంటారు? ఉపాదాన కారణం అనే. అనుకుంటే అదంతనే కుండ తయారైందంటే చరితాన్ని కుమ్మరి ఉండే తీరాలి, అతడు నిమిత్త కారణం. సరే, ఇంకొక కారణం ఉంది, సహకారి కారణము అనేది. సాంఖ్యుల కాలంలో 3 కారణాలు చెప్తా ఉంది. తార్కికులు ఒకటి తక్కువ చేసి, శంకరాచార్యులు కూడా అదే మార్గాన్ని అనుసరించి వాళ్ళు 2 చెప్తారు. సహకారి కారణం కూడా మనం తెలుసుకునేది మంచిదే. ఏం సహకారి కారణము అని? దండము, చక్రము, ఇవన్నీ కావాలి కదా. దండము అంటే పెద్ద ఇట్లా చక్కదారు, చక్రము కావాలా, తర్వాత ఇంకేం కావాలా? అగ్గి, నీళ్లు, ఇవన్నీ కావాలి కదా. ఇది సహకారి కావాలి. ఏమబ్బా వడ్రంగి, మా ఇంట్లో కట్టే సిద్ధంగా ఉంది, కుర్చీ తయారు చేసి ఇవ్వాలా, మరి ఎప్పుడు వస్తావు మా ఇంటికి అని నేను అడిగి, రేపే వస్తా స్వామి వచ్చేసా. ఇంకా ప్రారంభే పాట స్వామి రమ్మంటిస్తావా? మా ఇంట్లో ఎక్కడి నుంచి రావాలా ప్రారంభము సుత్తేదా ఈ స్వామి? అదే లేదా, అది ఎందుకు చేస్తావమ్మా? మేము మానయ్య స్వామి అవన్నీ పెట్టుకుంటాము. ఇవన్నీ నన్నడుకో కదయా, వడ్రంగి పేరు పెట్టుకొని నీవు ఇవన్నీ నన్నడుకోవా? ఇవన్నీ నీ దగ్గర ఉండవా? ఈ సహకారి కారణాలన్నీ నీలోనే ఉంటాయి. నిమిత్త కారణం అంటే నిమిత్త కారణం అంటే సహకారి కారణాలు కూడా దాంట్లో ఉండవా? సహకారి కారణం ప్రత్యేకంగా చెప్పేస్తారమ్మా అని అన్నారు. నిమిత్త కారణంలోనే అంతర్గతంగా ఉంటుంది. ఒక దర్జీ అంగి కుట్టారు, దానికి ఉపాధానం ఏమి? గుట్ట. నిమిత్తం ఎవరు? దర్జీ. ఇంకా అది సహకారి కారణాలు ఉంటాయి కదా, అది సూది, ఇంకా అదేది మిషన్, దారం, కత్తెర, ఇవన్నీ వాటన్నిటి అందులోనే అంతర్గతం చేసుకోవాలి. నిమిత్త కాలంలోనే అని అంతర్గతం. అంటే ప్రపంచమునందు ఏదైనా ఒక కార్యం జరగాలంటే, కార్యం అంటేనే ఒకనొక పనితనం, పని కాదు వల్ల. అంటే ఒక వస్తువు తయారయ్యేది కార్యం అంటే. ఒక వస్తువు తయారు కావాలంటే దానికి ఈ 2 కారణాలు ఉండే తీరాలా అనే ఒక నియమం ఉంది. మీరు ఏదైనా తీసుకోండి ప్రపంచంలో, ఈ 2 కారణాలు లేకపోతే ఆ పని జరుగుతుంది. ఈ 2 కారణాలు ఉండే తీరాల. వంట తీస్తావు కానీ ఉపాదానం ఉండాలా, చేసే నిమిత్త కారణం ఉండే తీరాలి. ఇంకా వ్యవసాయం చేస్తావు, వ్యవసాయంలో కూడా అంతే. అన్ని రంగాల్లో చూడండి, ఏదైనా ఒకటి తయారైందప్ప అంటే దానికి ఈ 2 కారణాలు లేదా 3 కారణాలు ఇది ఉండే తీరాలా అనే ఒక నియమము మనం పెట్టుకున్నాము. ఈ నియమము సరేనా అని. దాంట్లో ఇక్కడ ఏమి అంటే, ఈ 2 కారణాలు ఎట్లా ఉండాలండి? వేరువేరుగానే ఉండాలా? అది ఒక పరిణామం. ఎట్లా? కుండ తయారు చేసేవాడు వేరే ఉండాలా, మృత్తిక వేరే ఉండాలా? అట్లా కదా మనం అంటా ఉండదు. ఆ మృత్తికయే, ఆ మన్నే
లేదా? మన్ను ఒక తట్టు ఉంటుంది, కుమ్మరి ఇంకో తట్టు ఉంటారు. అంటే నిమిత్త కారణము ఉపాదాన కారణము రెండు అంటుకొని ఉండేలేదు, అవి విడివిడిగా ఉంటాయి. అట్లా మనం చూస్తా ఉన్నాం కదా. దత్తి విషయంలో అంతే కదా, కప్తాది విషయంలో అంతే. కారణం తెలియదు. మరి మొదటి మనము నేను అది చెప్పండి కదా, అది సార్వత్రిక నియమం కాదు, అది ఒక నియమమే కాదని. అంటే కొన్ని సందర్భాల్లో ఇట్లు కూడా ఉంటుంది అని అర్థం. ఒక పని జరగాలంటే ఉపాదానము నిమిత్తము తానే అయి ఉంటాడు అని గ్రహించవలసి ఉంటుంది. దీని నుంచి ఒకడు ఏం చేస్తాడు, తన రేలుకి ఒక గోరు పొడవుగా పెరిగి ఉంటుంది, వాడు తొడపైన ఒక రథాన్ని రాస్తాడు, లేకపోతే ఒక ఆవును రాస్తాడు తన తొడపైన. ఆ గోటితో రథం తయారైపోయారు. ఆ రథానికి ఉపాదానం ఎవరు, నిమిత్తం ఎవరు? కారే కదా, విడివిడిగా లేదు. ఉపాదానము నిమిత్తము విడివిడిగా ఉన్నట్లు మనకేమన్నా తోస్తా ఉందా? లేదే. అప్పటికేమర్థము, ఉపాదానము నిమిత్తము ఆ రెండు తాదాత్మ్యంగా ఉండాలనేది ఏం లేదు, అవి వేరువేరుగా కూడా ఉండొచ్చు అని తెలుస్తుంది కదా. ఒక కార్యానికి ఉపాదానము నిమిత్తము. అట్లే పరమాత్మ ఈ చరాచర విశ్వానికి ఉపాదానం ఆయనే, నిమిత్తం ఆయనే. ఆయనే పరమాత్మ, ఆయన ఈయన అనేది కాదు. ఎవరు? బ్రహ్మం అంటే అయమాత్మ బ్రహ్మ. నీవు నిద్రపోయినావు, ఎప్పుడు ఏమో కళ పడే, ఆ కళయందు ఇట్లా ప్రపంచము అక్కడ కూడా ఉంటుంది. అక్కడంతా ఆ కళయందు ఎన్నో వ్యవహారాలు చేసుకుంటా ఉన్నాను. కళయందే అన్ని వ్యవహారాలు చేసిండావు. తర్వాత అంత ఆ జగత్తంతా నిన్ను అంటుకొని బయటకు వస్తుంది. అది నిన్ను అంటుకొని రాదు. అదంతా సృష్టి అయింది ఎక్కడ? నీలోనే. స్వప్న జగత్తు బయట కాదు సృష్టి అయింది, నీలోనే కదా. నీలోనే అది సృష్టి అయింది. తర్వాత నీలోనే ఉంది కదాకేమయ్యా, నీలోనే అంత రాయమయ్య, నీలోనే అన్నప్పుడు మరి అంత ఆ స్వప్న జగత్తుకి ఉపాదానం ఎవరు, నిమిత్తం ఎవరు? ఆ స్వప్న జగత్తును తయారు చేసేదానికి మనసు అది ఇది అంత తీసుకుని పోయిండే వెనక ఏం లేదు. కావున తన నుండే ఉపాదానం అంతా, తానే ఉపాదానం దానికి. స్వప్న జగత్తుకు తానే ఉపాదానం, తానే నిమిత్తం కదా. కావున ఈ చరాచర విశ్వం కూడా మన అనుభవంలో ఉండేది ఇది, ఈ స్వప్న విచారం. తర్వాత ఆ స్వప్నం అంతా పోయింది. పోయిన తర్వాత మళ్ళా ఏమొచ్చి ఇప్పుడు ఆ దీనిలోనే ఏం పుట్టారు? ఈ జాగ్రత్త ప్రపంచం అంతా పుట్టారు. మన ఇండ్లు అక్కడ విని వచ్చేసి. మరి దీనికంతా ఎవరు ఉపాదానము? దీనికంతా తానే ఉపాదానం, తానే నిమిత్తము. కావున కళ సమాచారం ఇదింత మన సమాచారం ఇది. ఈ ప్రపంచానికి అవతల ఏదో ఒక తత్వం ఉంది. ఆ తత్వము ఆదివారం రోజు ఆకాశాన్ని సృష్టి చేశా, సోమవారం ఇంకొకటి సృష్టి చేశా, మంగళవారం ఇంకోటి చేసింది అని ఆ రకం కాదు ఇదింత. ఈ సృష్టి ఇదింత ఏమి? ఇదింత ఈ చరాచర విశ్వానికంతా మనం ఎవరు? ఉపాదానము మనమే, నిమిత్తము మనమే. ఇదేమప్ప ఈ చరాచర జగత్తంతా మన స్వరూపమైనది అనే. చరాచర జగత్తుకంతా మనము ఎవరు అధిపతులుగా ఉంటా ఉన్నాం మనం. ఇప్పుడు ఇదంతా ప్రపంచం అన్నప్పుడు అప్పుడు నిన్ను ఏమంటారు? విరాట్ స్వరూపం అంటారు. విరాట్ స్వరూపుడుగా నేను నిలబడతా ఉన్నావు. చైతన్య స్వరూపి అయినటువంటి నన్ను వీడి ఈ జగత్ అనేది లేదు అన్నప్పుడు అప్పుడు విరాట్ను అతిక్రమించినారు. శుద్ధమైన చైతన్య స్వరూపంలో నీవు నిలుస్తా ఉన్నావు. తత్ర సూర్యోభాతి అంటారు కదా, ఆ రీతిగా నీ ముందు ఏది కాదు ప్రకాశం కాదు. అట్లా చైతన్య స్వరూపిగా ప్రకాశిస్తా ఉన్నావు. కావున నీవు ఈ జగత్తుకంతా ఉపాదానము నిమిత్తముగా ఉంటా ఉన్నావు. నీవు ఎప్పుడే కానీ ఎట్లా సందర్భంలో కానీ సంసారం అయ్యేదానికి లేదు. ఇంత విశ్వమే నీ నుంచి బయటకు వస్తా ఉంది, సకల సంసారమే బయటకు వస్తావు. ఏమప్పా నీకు ఎప్పుడన్నా కళ పడిందా అని అడుగు. నిన్ననే పడింది స్వామి. ఎక్కడ పడింది? మా ఇంట్లో. అది తీసుకొస్తారు, పడింది. ఆ కళ పడింది అని ఏంటి కదా, ఆ పడిన కళను తీసుకురా. అదెట్లా చిక్కుతుంది స్వామి? చేతికి మరి ఎక్కడ పడేది సరే చెప్పాలి. అదే స్వామి గదిలో పండుకునే గదిలో పడేది. ఆ గదిలో పుడకప్ప అక్కడే మనం దొరుకుతుందేమో. ఏం స్వామి అట్లా చెప్తావు? అక్కడ ఏమి గదిలో అంటే పరం మీద పడేది.
ఆ పరుపన్న చూసుకురా అట్లే వల్ల పడింది ఆ కళ అదే పరుపు మీద ఎట్లుంటుంది స్వామి, మరి ఎక్కడబ్బా పడింది నాలుగు స్వామి. అక్కడికి రావలేవు, అందుకే ఈ ప్రశ్న. నీలో పడింది చూడు తెలుసా, పడి ఏమయ్యాది కొంతసేపు ఉండి పోయా, దాంట్లో ఏమొచ్చా ఈ జగత్తంతా వచ్చి, ఈ జగత్తుకంతా ఇప్పుడు నీ ఉపాదాన నిమిత్తం. నిన్నే చూడ అన్ని శృతులు శాస్త్ర శీర్ష, అందరి తనదు నీ తనదే, అందరి కన్నులు నీ కన్నులే, అందరి శరీరాలు నీ శరీరాలు. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రప స భూమిం విశ్వతో రుత్వ అత్యతిష్ట దశాంగులం పురుష వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం అని ఈ రీతిగా నిన్ను కొనియాడుతా ఉండదు నీ స్వరూపాన్ని. నీవే సాక్షాత్ విరాట్ స్వరూపుడు చూడప్ప. నీవు ఈ రహస్యం తెలుసుకోకుండా నాకే భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నాకు కట్టాలు వస్తా ఉన్నాయి, నాకైతే ఏమి అని తల పట్టుకొని మనం కూర్చుంటా ఉన్నాం కదా. విరాట్ స్వరూపుడు తల పట్టుకొని కూర్చుంటాడు, విరాట్ స్వరూపుడు తల పట్టుకొని కూర్చునేవాడు కాదు. అట్లా కొండలన్నీ వచ్చి తన నెత్తిపైన పడుతూ ఉన్నప్పటికీ వాటన్నిటిని తన ఎడమ చేతితో అనేస్తాడు. ఆ శాస్త్రం బ్రహ్మజ్ఞానికి లభిస్తుంది. ఎందుకప్ప అంటే అతడు విరాట్ స్వరూపం, చరాచర జగత్తుకంతా అధిపతిగా ఉంటా ఉన్నారు ఆయన. ఇప్పుడు బ్రహ్మజ్ఞానమైనటువంటి వారంతా వాళ్ళెవరు విరాట్ స్వరూపం, బ్రహ్మజ్ఞానులు కాని వారంతా వాళ్ళే సంసారులు జీవులు. అట్లా మరి ఏం కావాలా మనం విరాట్ స్వరూపులు అయితే ఈ చరాచర జగత్తుకు ఆయన కూడా ఉంటాం. సభూమి విశ్వతో రుత్వ అత్యతిష్ట దశాంగులు అని అంటారు. భూమికి అంతటా వ్యాపించి, భూమి ఒకటే కాదు, ఊరికి భూమి ఉపలక్షణం. భూమి అని చెప్తే ఆకాశము వాయువు అగ్ని అన్ని చెప్పాల్సింది. జగద్గురువు వారు మా ఊరికి వస్తా ఉన్నారంటే జగద్గురువు ఏదో ఒక బస్ ఎక్కి వస్తాడు ఒకడే, ఆయన వెంట ఎంతో మంది మార్గబలము అది ఇది ఉంటుందా లేదా. ఏకైన భవనాంగ్రహణం ఉపలక్షణం, చాలా ముఖ్యమైన ఒక్కదాన్ని చెప్తే అది ఉపలక్షణం. కావున అక్కడేం చెప్పినారు, పృథివ్యా సభూమి విశ్వతో రుత్వ, అంతటా ప్రపంచం అంతటా వ్యాపించేసి అత్యతిష్ట దశాంగం, దానికి 10 అంగాల పైన కూడా ఉండవని ఆ స్వరూపంలో ఉండవు బ్రహ్మజ్ఞానం. అత్యతిష్ట దశాంగులం 10 అంగాలు అంటే సరిగ్గా మనం స్కేర్ తీసుకురావాలా కొలిసేకి అంటే 10 అంగాల పైన అంటే ఏం అభిప్రాయమో, దేన్ని కానీ అంటుకోకుండా నిర్విశేషంగా నిరాకారంగా నీ స్వరూపం ఉంది అనేది అభిప్రాయమే కానీ ఇంకా వేరేదేం కాదు. అది ఆ విధంగా ఉంది. అంటే ఈ వివర్తవాదాన్ని శంకరాచార్యుల వారు ప్రతిపాదన చేశారు. చూసుకోండప్ప మీ అనుభవంలోనే ఈ జగత్తంతా ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది అనేది చాలా ముఖ్యమైనది. ఎక్కడో బ్రహ్మతత్వం నుంచి తయారైంది అనేది కాదు, నీలో నుంచే తయారైతా ఉంది ఈ జగత్. నిన్ను వీడి ఏ వస్తువు కానీ లేదే లేదా అనే కదా శాస్త్రాలు చెప్తా ఉండేది. ఇంకా అంతేకాదు మాయా సత్కార్యవాదం అని అంటారు దీన్ని. మాయా సత్కార్యవాదం అంటే ఇది ఊరికే అవిద్యా దృష్టి కనబడుతుంది అని. ఏం స్వామి ఇది ఇంత కనబడతాను కదా మన ప్రపంచం, దీన్ని లేదు అనేది ఎట్లా అని ఇట్లా అడగొచ్చు. ఒకసారి ఇరియూరు అనే ఒక గ్రామానికి ఏదో వినోద ప్రదర్శన చేసేదానికి వచ్చారు ఎవరెవరు. మా దగ్గర తప్పెట ఉంటే తప్పెట తీసుకొని వాయించారు. తప్పెట వాయించే వేళకి పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు మోస్తవాళ్ళు అంత గుమిగుడు ఏమో చూపిస్తారా, ఏదో సర్కస్ ఏదో చేస్తారు ఏమైనా ఆడతారు అని అంత వచ్చేసినట్టు. అంత గుమిగూడే వేళకి వాడు ఐంద్రజాలికుడు, ఇంద్రజాల విద్య ప్రదర్శించేవాడు. వాడు ఏం చేస్తాడు, తన దగ్గర పగ్గం ఉంటుంది, చూడండి చూడండి అందరూ అంటారు. ఆ పగ్గాన్ని ఇట్లా తీసుకొని ఆకాశంలో ఇట్లా విసిరిస్తాడు. పగ్గం పోయింది 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 పైకి పోయింది పగ్గం. ఆ పగ్గపు యొక్క క్రింది కొన ఇట్లా పట్టుకొని ఇట్లా ఈడ్చాడు. ఇట్లా ఈడ్చే వేళకి నిటారుగా నిలబడింది ఆ పగ్గం. తన యొక్క సంచిలోన ఒక కట్టుకం ఉండే, కట్టుకం తీసుకొని ఓ జగలారా చూడండి చూడండి నేనేం చేస్తాను అనేది చూడండి. ప్రపంచంలో అందరికీ చావు తప్పదు, వేదాంతం చెప్తా ఉన్నాడు ఆయన. పుట్టినవాడు ప్రతి ఒక్కడు చనిపోవాలా, స్వర్గంలో అమృతం ఉందంట, ఆ అమృతం తీసుకొని వచ్చి తాగిస్తే మేమంతా చనిపోయలేదు, ఆ పని చేయాలని ఉన్నాను, స్వర్గానికి పోతా ఉన్నాను. ఆ దేవేంద్రుడు ఏమైనా ఎదురు మాట్లాడితే ఈ ఖడ్గం తీసుకున్నాను, ఈ ఖడ్గంతో యుద్ధం చేసి అటువంటి అమృత కలశాన్ని మీకోసం తెచ్చేదానికి పోతా ఉన్నాను.
ఏమంటారు పోదా అంటే పోతా అంటే చూస్తామని అదేం చేస్తామని ఇంకేం అబద్ధాన్ని ఇట్లా పడ్డాడు ఎక్తా ఉన్నాడు ఊరికే పైకి పోయినాడు పోయినాడు మేఘాల్లో కలిసిపోయాడు. అంత చూసి ఇదేం ఆశ్చర్యం రా వాడు ఎక్కడ పోయా అని అవతలు చూస్తారు పైన ఇది కనబడ కదా ఎక్కడ పోయినా అరే మేఘాల పై కదా అని కొందరు ఏం మేఘాలు ఎట్లా పోతారా అది ఇప్పుడే మన కన్నుతోనే చూస్తాం కదా పైకి పోయినది. అవునవును మరి ఇప్పుడు ఏమో అమృతం చేస్తానని పోయినది చూస్తాము ఏం చేస్తాడు కొంతసేపటికి వారి తలకాయ కిందికి తల అయ్యో చనిపోయా కదప్పా అని జనులంతా భయపడతా ఉన్నారు. కాలు పడిపోయా ఒక చెయ్యి కిందికి పడిపోయా అందరు దిగ్భ్రాంతులు అవుతా ఉన్నారు. అప్పుడు వారి భార్య గట్టిగా ఏడుస్తుంది. ఓ జనులారా చూడండి మీ అందరికీ అమృతం తెచ్చిచ్చి మిమ్మల్ని అమరులుగా చేయాలని నా భర్త ఇట్లా పైకి పోయినాడు. అమృతం తెచ్చేదానికి అక్కడ దేవేంద్రుడు ఖడ్గముతోన ఇట్లంతా నరికిండేది మీరే ప్రత్యక్షంగా చూస్తా ఉంటారు కదా. కావున నా జీవితం ఎట్లా ఇప్పుడు నేను బతికేది ఎట్లా నాకు 10 మంది పిల్లలు ఏం చేయాలా అని అంటే అప్పుడు అప్పుడు వాడు వాడు ఒకటి 100 రూపాయలు ఒకటి 50 రూపాయలు ఒకటి 20 రూపాయలు ఇట్లంతా ఇచ్చేసి అంతా ఆమె మూట కట్టే అన్నిటిని మూట కట్టి వస్తాను ఎక్కడో రోడ్లో ఇదిగా వత్తి అని ఆ గుంపును చేర్చుకొని లోపలికి వచ్చి గంటలేస్తాను. ఎంత మోసం చేశాడు అని వాళ్ళంతా మేము నిజమానుకొని చచ్చిపోయాని మనం డబ్బులు ఇస్తే ఇక్కడ బతికే ఉన్నాడు కదప్పా అని ఏమయ్యా ఎంత మోసం చేస్తా ఉన్నావు నీవేమో చనిపోయినామని మేము అనుకుంటే 10కి వచ్చినా కదా ఇట్లా మోసం చేయొచ్చరా అని అంటే వాడేమంటాడు కొంచెం ఆగండప్ప నేను విద్య ప్రదర్శించిన నా దగ్గర ఉండే విద్య ప్రదర్శించినందువల్ల మీరు డబ్బు ఇస్తుంది. ఇదే విద్యనే మీలో ఎవరైనా ప్రదర్శించినట్లయితే తీసుకోండి ఈ డబ్బా తీసుకోండి నాకే డబ్బా ఇష్టం లేదా రాని మరి ఎవరు వస్తారు రాని ముందుకి మాట్లాడుకున్నట్లా అదే పైరు ఊరికే పోతే మర్యాద అట్లా ఏం జరిగింది అక్కడ అంటే కనకంట అంటారు కదా నేను ఇంద్రజాల విద్య అంటే వాళ్ళ దగ్గర ఏదో ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని ప్రయోగించే వరకే ఊరికి ఇట్లా అట్లా చూస్తుందట వచ్చిన వారికి అక్కడ వచ్చినటువంటి జనులకంతా ఎవడో ఏమో పోయినట్ల నిజంగా వీడే పోయినాడు అని మంత్రం ప్రకారం చూస్తే ఊరికే తోపిక వాడు పైకి ఎక్కినట్లా తర్వాత వాడి తల పడినట్లా ఇదేంటో తోపిక వాటికి వీడినందుకు కూడా అయితే మధ్యన వాడుండే కదా వాడు ఎక్కడ ఉండేవాడు భూమి పైనే ఉంటాడు వాడు ఎవరికి కనపడుతున్నట్లా ఆ గుంపులో పైన అందరూ చూసేటప్పుడు వీడు మెల్ల కింద పోయాడు. వీడు పైకి పోతా ఉంటారు కదా వాడు పక్కన పట్టుకుని వాడు పైకి పోయినప్పుడు అందరూ అవతలు చూస్తారు వాడు కింద ఎవరు చూసేదా ఇట్లా అందరూ చూస్తారు. వీడు మెల్లగా ఇట్లా పోయాడు ఆ గుంపులో నుంచి బయట వెళ్ళిపోయాడు ఎక్కడో దూరం ఉంటాడు వాడు కానీ ఏదో కిందకి పడినట్లా వెళ్ళినట్లా వాళ్ళు మాత్రం చేస్తారు. తర్వాత వాడు కారు వస్తాడు. అప్పుడు ఇట్లా ఇది ఇప్పుడు చెప్పిండే దృష్టాంతం ఉంది కదా ఇది ఎవరు చెప్పింది అంటే నేను చెప్పిందేం కాదు శంకరాచార్యులు చెప్పిండే. శంకరాచార్యులు ఎట్లా చెప్పారు అబ్బాయి అని అంటే మాయాయి సూత్ర ప్రసారణ సమహ అనే శంకరాచార్యులు చెప్తారు భాష్యంలో మాండుక్య కారికా భాష్యంలో ఈ విచారం వస్తుంది. ఈ ఇరియూరులోన దీన్ని ప్రదర్శించినట్లు మా తండ్రి వారు చెప్తారు. ఇంకా జర్మనీలో ఈ రోజుకు దీన్ని ప్రదర్శించే వారు ఉండాలని అధ్యాత్మ ప్రకాశన అంటే 1932 అధ్యాత్మ ప్రకాశ పత్రికలో మన గురువుల వారు దాన్ని తెలుపుగా ఇప్పటికీ ఆ విద్య ఉంది ప్రదర్శించేది. పూర్వానికి శంకరాచార్యులు గౌడపాదాచార్యులు ఇది చెప్పారు. దీనికి వేదార్థానికి ఏం సంబంధము అనేది భూమి పైనే ఉన్నాడు అందరికీ అట్లా నానా రకాలుగా తోస్తా ఉన్నాడు వాడు. ఆయన నిర్వికారంగా వాడు అట్లే ఉన్నాడు కదా. ఆ రీతిగా చూడప్ప నీవు నిర్విశేషము నిరాకారము శుద్ధ సచ్చిదానంద స్వరూపి అరే నీవే ఇదిగో ఈ భూమి జలము అగ్ని వాయు ఆకాశం అంతా నీవే అయ్యి నీవే దాంట్లో అంతా ఉండి మళ్ళా నీవుగా వేరేగా ఉన్నావు. ఇదంతా ఏమి అంటే ఈ నామరూపాల యొక్క ఇది తంత్రం ఇదంతా మాయా సత్కార్యవాదము అని దీన్ని అనేది. మాయా సత్కార్యవాదాన్ని వేదాంతులు ఏమంటారు వివర్తవాదం అని ప్రత్యేకంగా పిలిచినారు. ఈ వివర్తవాదం అనేది చాలా గొప్ప వాదమే. శంకరాచార్యుల వారు కొత్తగా తయారు చేశారు అని అనుకోరాదు.
బౌద్ధుల నుంచి దీన్ని నేర్చుకున్నారు అని ఇట్లు కూడా కొందరు చెప్తా ఉంటారు. అయితే ఉపనిషత్తుల్లో చూస్తే ఆ రీతిగా ఎక్కడే కానీ వేరే వాళ్ళ నుంచి నేర్చుకున్నట్లేం లేదు. ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం పోతుంది. ఏ ఒక్కదాన్ని తెలుసుకుంటే అంతా తెలిసిపోతుందో అది నాకు కావాలా అని అడిగినాడు ఎవరు? శౌనకుడు. దానికి ఆ మహర్షి వారి గురువు అంగిరస మహర్షి మహాశాలోంగిర విధివరుపన్న, మహాశాలుడైనటువంటి అంగిరసుడు ఈ విద్యను బోధించినట్టు చూసేదానికేమో మొదట్లో అట్లా కనిపించింది. ఏది ఈ వ్యావహారికమైన దృష్టి చేత ఇదేమి సృష్టి క్రమం అంత చెప్తా ఉన్నారంటే, ఏది ఏ వస్తువు నుంచి తయారైతుందో ఆ వస్తువు యొక్క పరమార్థము అదే అనేది ఒక సిద్ధాంతం ఉంటా ఉంది కదా. దానికే ఉదాహరణలు మీరు తెలుసుకుంటా వచ్చినారు. వీటన్నిటిని మనం ఉపనిషత్తులో చూస్తాం. ఇటువంటి ప్రశ్నే ఇంకో దగ్గర చాందోగ్య ఉపనిషత్తులో ఉద్దాలకుని యొక్క వృత్తాంతం ఉంది. అక్కడ ఉద్దాలక మహర్షి తాను ఎక్కడికో యజ్ఞ యాగాదుల కోసం పోవాలా అని అనుకున్నాడంట. అప్పుడు పిల్లవాడిని ఒక గురుకులంలో వదిలిపెట్టాడు శ్వేతకేతు. తాను యజ్ఞ యాగాధికారికి వెళ్ళిపోయాడు. ఈ పిల్లవాడు విద్యాభ్యాసం అంతా చేసినాడు, ఇంటికి వచ్చినాడు. ఆ వేళతో తండ్రి కూడా వచ్చాడు. ఏం నాయన విద్య అంతా ముగిసిందేమ్రా? ముగిసిందా? ఓ అప్పుడే అంతా నేర్చేసిరా? నేర్చుకున్నాను. అట్లయితే నేను ఏదైనా ఒక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకు జవాబు చెప్తాను, ఏదైనా అడగండి అని గర్వంగా మాట్లాడు కుమారుడు. అప్పుడు తండ్రి ఏమంటాడు? ఆయన ఏ ఒక్కదాన్ని వింటే అంతా విన్నట్లయితుందో, ఏ ఒక్కదాన్ని తెలుసుకుంటే అంతా తెలిసినట్లయితుందో, ఏ ఒక్కదాన్ని విచారిస్తే అంతా విచారించినట్లయితుందో ఆ తత్వాన్ని నీవు గురువుల నుంచి తెలుసుకున్నావా అని అడిగే వేళకి తల వచ్చేసింది. మనసులో అనుకుంటా ఉన్నాడంట, గురుకులాశ్రమంలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు ఇవన్నీ నాకు నేర్పినారు. కానీ ఈ ప్రశ్న ఎక్కడ కానీ తటస్థం కాలేదు. 12 ఏళ్ళు విద్యాభ్యాసం చేసినా ఎక్కడ కానీ ఇది రాలేదు కదా. మా తండ్రి గారు నాకంటే గొప్పవారు కావున వారు ఈ ప్రశ్న వేశారు, ఈ ప్రశ్నకు జవాబు ఇచ్చే యోగ్యత నాకు లేదు కదా అని వెంటనే తిరిగి తెచ్చుకొని అప్పుడు తండ్రి యొక్క పాదాల పైన పాదాం. ఏమంటాడు? ఓ భగవాన్, మీరు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు నేను ఎప్పుడు కానీ వినలేదు, నాకు ఆ జవాబే తెలీదు. నాకు జవాబును అనుగ్రహించి ధన్యునిగా చేయాలా అని అంట. చూడండి, ఆ పిల్లవాడు అంత మట్టుకు అడిగింది ఎక్కువే. ఇంకొకరు అయింటే ఇప్పుడు ఈ కాలంలో మనమే మన పిల్లవాళ్ళని అడుగుతూ కనుక ఈ వేదాంతి విని అడిగితే మన పిల్లవాళ్ళు చెప్తారా వేదింత రాదు వాళ్ళు. అంటే ఎందుకు రాదప్ప అంటే వాళ్ళు బిఏఎం లేదండి చదివి ఉండొచ్చు, అక్కడ లేదు ఈ విచారం. పరమాత్మ విచారం ఎక్కడుంది? ఇది దాంట్లో లేదు. ఆత్మ విచారము ఏదుందో దాన్ని మనము బాగా నేర్చుకోవాలంటే స్వతంత్రంగా నేర్చుకోవడానికేమీ లేదు అవకాశం. మనము గురువుల నుంచి నేర్చుకోవాలి. గురువు ముఖ్యమైన జ్ఞాతవ్యం నాతో స్వతంత్రత్వం. స్వతంత్రంగా నేర్చుకోవడానికి లేదు కదా, గురువు దగ్గరే నేర్చుకోవాలా. సుకేశాది మహర్షులు వాళ్ళు సామాన్యులు కాదు, వాళ్ళు రాజపుత్రులు. వాళ్ళు రాజపుత్రులకి కావలసినంత ఐశ్వర్యం ఉంటుంది, భోగభాగ్యాలు ఉంటాయి, వాటిని అనుభవించవచ్చు కదా. వాళ్ళు గురువు దగ్గరికి పోవాలనేది ఏముంది? ప్రశ్నోపనిషత్తులో ఈ ఋషులు వస్తారు కదా, వాళ్ళంతా గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు, భోగ సామగ్రి కలిగినటువంటి వారే. అయితే వారు అదంతా అనిత్యము అని నిశ్చయించుకున్నారు. నాస్తి అకృత కృతేర, కర్మాతీతమైన ఆత్మ కర్మకు గోచరించేది కాదు. అకృత కృతేర అది విజ్ఞానార్థం. అట్లా విజ్ఞానం మనం పొందాలని వారు అక్కడుండే ఆ పిప్పిలాద మహర్షిని సమీపించి అతని దగ్గర ఆ సుకేశుడు ప్రశ్న అడుగుతారు. కుతో హవా ఇమా ప్రజాయంత అనే ప్రశ్న అడుగుతారు. అది ఈ సృష్టి విచారమే, అదేం వేరేం కాదు. ఈ ప్రపంచం యొక్క సృష్టి ఎట్లా జరిగింది, ఇది చాలా కౌతుకమైనటువంటి విషయం. అది
ఈ ప్రపంచం ఎట్లా పుట్టింది అని అడుగుతాం కదా, దానికి ఏదో ఒక సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఉపనిషత్తుల్లోన ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయని నిన్న మీరు వింటు. సృష్టి క్రమంలో నానా రకాల పురుల్లో అవి స్ఫులింగ అధ్యయి అని గౌడపాదాచార్యుల యొక్క అభిప్రాయం మీరు వింటే ఎన్నో రకాలు ఉన్నాయి. అకస్మాత్తుగా ఒక ఆయన వచ్చి ఒక పిల్లవాడు, స్వామి ఈ ప్రపంచం ఎట్లు సృష్టి అయింది అని అడిగితే, ఏది సృష్టి కాలేదు పోరా, యా జగట్లేదు అంటే, ఈ స్వామికి తెలిసేట్లేదురా ప్రపంచము సృష్టి అయింది ఎట్లా అని నేను అడిగితే జవాబు చెప్పలేదు. జవాబు చెప్పకుండా చూడు ఎట్లా మాట అనే. ఇంకా ఇంకొక దగ్గర ఇంకొక వ్యక్తి వచ్చి, ఏం స్వామి ఈ ప్రపంచం అద్భుతంగా కనిపిస్తా ఉంది కదా, దీన్ని ఎవరు తయారు చేసి ఉండొచ్చును అని అడుగుతారు. వాళ్ళు ఎవరు తయారు చేసి ఉండొచ్చును, ఎప్పుడు తయారు చేసి ఉండొచ్చును అని అంటే అప్పుడు జవాబు చెప్పాలి కదా. జవాబు చెప్పకుండా ఈ ప్రశ్నలన్నీ నీకెదరా అంటే, అదే అదే ఇతనికి తెలిసినట్లు లేదు, ఇతనికి తెలిసింటే వెంటనే చెప్పేస్తామండి. తెలీదు తెలీదు కావాలని చూడు ఎట్లా మాట్లాడతారు అని, నాకు తెలీదు అని అయినా చెప్పాలి కదా. అయితే ఇట్లేమైనా ఎవరన్నా వచ్చి అడుగుతారన్న, మందాధికారులైన జనులు ఉంటారు, వాళ్ళు గురువు దగ్గరికి వచ్చి ఏం స్వామి ఈ ప్రపంచం ఎట్లా పుట్టింది అని అడిగినారు. పని ఏదో ఒకటి చెప్పాలి కదా, ఏదో ఒకటి చెప్పే తీరా, లేకపోతే వాడు అపార్థం చేసుకుంటారు. అందుకోసమే సృష్టి విధానాలు చెప్పిండారు ఉపనిషత్తు. ఇన్ని సృష్టి విధానాలు ఎందుకు చెప్పినట్టు ఏదో ఒకటి తీసుకొని చెప్పు వాడికి, వాడికి విధానం అవుతుంది. ఈ ప్రపంచం ఎట్లా పుట్టిందంటే ఆత్మ నుంచి ఆకాశం పుట్టాప, ఆకాశం నుంచి వాయు పుట్టా, వాయు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలం నుంచి భూమి, ఆ భూమి నుంచి ఔషధులు, ఆ ఔషధుల నుంచి అన్నము, ఆ అన్నము నుంచి మనం అంతా పుట్టాం. అట్లనే ఆత్మ నుంచి వీడిని పుట్టిండాయ. ఇంకా అంతేకాదు ఆత్మకు ఎంత సంతానము అని ఒకరు వచ్చి అడుగుతారు, ఏమప్పా నీకెంత సంతానం నీకెంత సంతానం అని ఇట్లా అడుగుతాం కదా. అట్లా ఆత్మకు కూడా సంతానం ఉండాలి కదా. ఆత్మకు సంతానం ఏవి అంటే మనం అది లేదురా, తేడా ఉపనిషత్తులు లేదు పురాణంలో అని ఊరుకున్నాను. తెలియదు సంతానం ఎంతమంది అనేది, దేవుడికి ఎంతమంది అనేది తెలియదు. ఇంకా ఇంకొక స్వామి దగ్గర పోయా ఆయన, ఏ స్వామి ప్రపంచంలో అంతా వివాహం చేసుకున్న వాళ్ళకి అంత సంతానం ఉంది, మరి దేవుడు చాలా పెద్దోడు కదా ఆయన, మరి ఆయనకి భార్య పిల్లలు ఉండాలని పురాణాలు కూడా చెప్తా ఉన్నది, సంతానం ఎంతమంది అని అంటే ఈ సంబంధం లేదురా పోరా అంటారు. ఆయనకి చూడప ఒకే ఒక్కడు, ఒకేప్పటికే ఉన్నారు. ఎవరు ఆ కొడుకు అని అడగారు. ఆ కొడుకు ఆకాశం. సరే ఆయనకి మనముళ్ళు వాయువు, ఆకాశం వాయువు, వాయు అగ్ని, అగ్నే రాప, ఏడంతా మనముళ్ళప. వాళ్ళకంతా దేవుడు తాత ముత్తాతున్నట్లు అంటే చూడు ఈయనకి తెలిసింది. ఇది ఎందుకోసమే చెప్పింది, వాడిని సంతృప్తి పరిచేదానికి చెప్పేది. ఆకాశం నుంచి వాయు, వాయు నుంచి అగ్ని, అగ్ని నుంచి ఇట్లా ఇట్లంతా ఉత్పన్నం అవుతుంది అని చెప్తాం కదా, అది అట్లుంది. ఇంకా కొందరు ఏమడుగుతారు, ఏం స్వామి ఈ ప్రపంచంలోన ఏవేవో లోకాలు ఉండాలి అని అంటా ఉంటారు కదా, ఆ లోకాలు ఎక్కడెక్కడ ఉండాలి అని అంటారు. ఆ లోకాల్లో ఏమేమి ఉంది అని అడుగుతారు. దానికి జవాబు చెప్పారు కదా. తపసాచీయతే బ్రహ్మ తత్వనమ విజాగతి అవన్నీ చెప్పినారు అక్కడ. అంటే ఇవన్నీ సకల భూమండలం సకల లోకాలు అని చెప్పారు కదా. ఈ సకల లోకాలన్నీ ఆకాశంలో ఉన్నాయి. ఆకాశంలో ఉన్నాయప్ప అన్ని చూడు కాదు, రాత్రి వేళ నీకు అన్ని కనబడతా కదా. అవును సార్ సరిపోయిపోవాలి అంటే ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలు నాకు తెలీదు అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళకి ఏం తెలిసేది అజ్ఞానులు అని జనాలు తెలుసుకుంటారు. వాళ్ళని ఒప్పించడానికోసమే ఇదంతా. ఒక దగ్గర పిల్లవాళ్ళకి కథ చెప్తారు. ఒక కథ చెప్తే అందరు వినరి మన వాళ్ళంతా. అదైనాక ఊరుకుంటారే పిల్లలు. ఇంకో కథ అడుగుతారు, ఇంకో కథ చెప్తాదా అని చెప్పినాక ఊరుకుంటారా, ఇంకొకటి ఇంకో చిన్న కథ చెప్తా ఇంకేం ఆపదు. ఇంకో దినం సాయంకాలానికి సరికి మళ్ళా వచ్చినాయి తాత బాగా చెప్తారు కథలు చెప్తా. ఇంకో దినం చెప్తా ఎన్నుండవో అన్నీ అయిపోయాయి. తాత దగ్గర కథలు లేవు. అడుగుతా ఉంటారు
కథ చెప్పు అని అడుగుతా ఉన్నారు. అప్పుడు శురు చేస్తాడు బుద్ధిమంతుడు ఆయన, ఆ ముసలాయన. అరే ఒక ఊర్లోన రాజు రాణి ఉండ్రి, వాళ్ళు చాలా బీదోళ్ళు, గుడిసెలో ఉండ్రి అంటారు అందరు. గుడిసెలో రాజు రాణి బీదోళ్ళు ఎట్లయితారో తెలుసు, చెప్తే వాళ్ళు లేరు. కథ చెప్పాలంటే అంటారు, చెప్పేస్తారు. గుడిసెలో ఉండ్రి అంటారు. వాళ్ళు ఇద్దరు చెయ్యాలని లేకపోతా ఉండ్రి అని అంటా ఉంటే వాళ్ళంతా ఎట్లా పిల్లడప్ప అంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు చిన్న పిల్లడు వాడు అంటా ఉంటాడు. ఆ పక్కన 8వ తరగతి చదివే పిల్లడు రే కథ నీ కథ అట్లా తెలియాలి అంటే నేనేమో రాజరాణి ఉండ్రి అనేది వినబడి నాకు. వాళ్ళు రాజరాణి బీదోడు అంటే రాజరాణి బీదోడు ఎట్లయింది, రాజరాణి బీదోడు ఎట్లయితారు? ఇంకా ఏమంటావు, వాళ్ళు గుడిసెలో ఉండరు. గుడిసెలో ఎట్లుంటారు వాళ్ళు రాజరాణి అయినాక? తర్వాత ఇంకా ఏది, వాళ్ళు శనికాయలు అమ్ముతా ఉండరు. శనికాయలు ఎట్లా అమ్ముతారు వాళ్ళు? ఏ కథ ఇది చెప్తావు, మీ కాదా వాక కథ పోట, మీ కాదది కాదా అదే అట్లా ఇప్పుడు చెప్పే ఉంటుంది కదా. ఇది ఎవరికి? మందాధికారులైన ఉంటారు, కర్మ ఉపాసనలో పడింటారు వాళ్ళు. వాళ్ళ కోసం ఇవి ఈ సృష్టి క్రమాలు ఇన్ని రకాలు చెప్పినారు కదా పురాణాలు ఉపనిషత్తులు. ఇన్ని ఎందుకు చెప్పి అంటే రకరకాలు చెప్తా ఉంటారు. మరి వాళ్ళంతా నువ్వు అంటారు. మీరు సమయం సర్వం కలిగిన బ్రహ్మాండంగా జగత్తుకు జాగ ఎక్కడుంది అని నీకు కాదది, అది ఎవరికి? ఇదేంటి సర్వం కలిగిన బ్రహ్మ అనేది జిజ్ఞాసుకున్నటువంటి వారు. వాళ్ళైతే దీన్ని అందుకుంటారప్ప. ఇంకా మిగతా వాళ్ళు ప్రపంచం పుట్టినే లేదు అనే ఒక విషయం ఉంది. అది మళ్ళా మీరు వినొచ్చిన మొత్తానికి ఏమప్ప అంటే అధికారి ఎవరి కోసము అని, అది మందాధికారుల కోసం కాదు, అది మధ్యమాధికారులు మందాధికారులకి సంబంధించింది కాదు. అజాతివాదం అనేది ప్రపంచమే పుట్టలేదని మనము మధ్యమాధికారులకి చెప్తే వాళ్ళు అపార్థం చేసుకుంటారు. అపార్థం చేసుకొని వాళ్ళు వక్ర మార్గంలో పోతారు. అట్లా కారాదు అనే శాస్త్రాల్లో అధికార తారతమ్యంతో బోధ జరిపారు. ఇంకా మనం దానికి సంబంధించింది రేపు